హై వాల్యూ మెన్ ఎప్పుడు చేయని పనులు అండ్ లో వాల్యూ మెన్ ఎప్పుడు చేసే పనులు. మీ చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంతమంది మగాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకి రెస్పెక్ట్, అట్రాక్షన్ ఆటోమేటిక్గా వస్తాయి. మరికొంతమంది మాత్రం లైఫ్లో స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. డిఫరెన్స్ ఏంటి? అది మనీ కాదు, లుక్స్ కాదు, లక్ కూడా కాదు, అది బిహేవియర్. ఈరోజు మనం ఈ వీడియోలో హై వాల్యూ మెన్ ఎప్పుడు చేయని పనులు అండ్ లో వాల్యూ మెన్ ఎప్పుడు చేసే పనుల గురించి మాట్లాడుకుందాం. మీకు ఇందులో మీరే కనిపిస్తే టెన్షన్ పడొద్దు. అది చేంజ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అనుకోండి. నెంబర్ 1, హై వాల్యూ మెన్ అనేవాళ్ళు చేయరు, అట్రాక్ట్ చేస్తారు. కానీ లో వాల్యూ మెన్ అమ్మాయిలని అటెన్షన్ కోసం, వ్యాలిడేషన్ కోసం ఎప్పుడూ చేస్తుంటారు. రిపీటెడ్ మెసేజెస్, ఓవర్ టెక్స్టింగ్, ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ చేస్తూ ఉంటారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నది అటెన్షన్ని ఫోర్స్ చేయలేం, దాన్ని సంపాదించుకోవాలి. అమ్మాయిల్ని చేయకుండా వాళ్ళు ఫోకస్ చేసేది పర్పస్, గ్రోత్, డిసిప్లిన్ మీద. అదే వాళ్ళని అట్రాక్టివ్గా చేస్తుంది. నెంబర్ 2, హై వాల్యూ మెన్ వ్యాలిడేషన్ కోసం డిపెండ్ అవ్వరు. లో వాల్యూ మెన్ నేను బాగానే చేశానా, నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా, నేను సరిపోతానా అని ఇలా కాన్స్టాంట్ అప్రూవల్ కోసం చూస్తుంటారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్నల్గా ఉంటుంది. వాళ్ళకి లైక్స్, కమెంట్స్, అప్రూవల్ అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నది కాన్ఫిడెన్స్ అంటే నీకు నువ్వు ఇచ్చుకున్న ప్రామిస్ని నిలబెట్టుకోవడం. నెంబర్ 3, హై వాల్యూ మెన్ టైం వేస్ట్ చేయరు. లో వాల్యూ మెన్ ఎండ్లెస్ స్క్రోలింగ్ చేస్తూ, ర్యాండమ్ వీడియోస్ చూస్తూ ప్రొక్రస్టినేషన్ చేస్తారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం టైంకి మనీ కంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇది నన్ను బెటర్ అయ్యేలాగా చేస్తుందా, లేకపోతే డౌన్ఫాల్ అయ్యేలాగా చేస్తుందా అని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు. వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసేది స్కిల్స్, ఇన్కమ్, ఇంకా హెల్త్ మీద. మనీ పోతే తిరిగి వస్తుంది, కానీ టైం రాదు. నెంబర్ 4, హై వాల్యూ మెన్ కించపరచరు, ఇంకా టాలరేట్ చేయరు. లో వాల్యూ మెన్ అనేవాళ్ళు డిస్రెస్పెక్ట్ని ఇగ్నోర్ చేస్తారు, రెడ్ ఫ్లాగ్స్ ఇగ్నోర్ చేస్తారు, బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు పోతే రారేమో అని భయం ఉంటుంది. కానీ హై వాల్యూ మెన్ మాత్రం అలా చేయరు. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే నా మనశ్శాంతి కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెంబర్ 5, హై వాల్యూ మెన్ బ్లేమ్ చేయరు. లో వాల్యూ మెన్ సొసైటీని, లక్ని, మిగతా వాళ్ళని బ్లేమ్ చేస్తారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం ఈవెన్ అది వాళ్ళ తప్పు కాకున్నా కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే బ్లేమ్ చేస్తే స్టక్ అవుతారని, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పవర్ వస్తుందని వాళ్ళు తెలుసుకున్నారు. నెంబర్ 6, హై వాల్యూ మెన్ ఫినాన్షియల్గా డిపెండెంట్గా ఉండరు. లో వాల్యూ మెన్ కంఫర్ట్ జోన్లో ఉంటూ స్కిల్స్ నేర్చుకోవడం అవాయిడ్ చేస్తారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని ఏం చేస్తారు. వాళ్ళ ఫోకస్ అనేది మల్టిపుల్ ఇన్కమ్ మీద, స్మార్ట్ మనీ హ్యాబిట్స్ మీద, గ్రోత్ మీద ఉంటుంది. మనీ అనేది రెస్పెక్ట్ని కొనిపెట్టదు, కానీ ల్యాక్ ఆఫ్ మనీ మాత్రం మనకున్న రెస్పెక్ట్ని తగ్గిస్తుంది. నెంబర్ 7, హై వాల్యూ మెన్ ఎమోషన్స్కి కంట్రోల్ ఇవ్వరు. లో వాల్యూ మెన్ వెంటనే రియాక్ట్ అవుతారు. వాళ్ళకున్న యాంగర్, జెలసీ మీద కంట్రోల్ ఉండదు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం కామ్గా ఉంటారు. వాళ్ళు ఎమోషన్స్ని సప్రెస్ చేయరు, కంట్రోల్ చేస్తారు. రియల్ స్ట్రెంగ్త్ అంటే ప్రెషర్లో కామ్గా ఉండటం. నెంబర్ 8, హై వాల్యూ మెన్ ఎక్కువగా మాట్లాడరు. లో వాల్యూ మెన్ ఓవర్ షేరింగ్ చేసుకుంటూ ప్లాన్స్ అనౌన్స్ చేస్తారు. కానీ హై వాల్యూ మెన్ మాత్రం తక్కువగా మాట్లాడతారు, కానీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సైలెన్స్ క్రియేట్స్ మిస్టరీ, యాక్షన్స్ క్రియేట్ రెస్పెక్ట్. వాళ్ళు చెప్పరు, చేస్తారు. నెంబర్ 9, వాళ్ళు హెల్త్ నెగ్లెక్ట్ చేయరు. లో వాల్యూ మెన్ ఫిట్నెస్ ఇగ్నోర్ చేస్తారు, స్లీప్ ఇగ్నోర్ చేస్తారు. కానీ హై వాల్యూ మెన్ బాడీని ఒక అసెట్ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ ఫోకస్ అనేది స్ట్రెంగ్త్, డిసిప్లిన్, ఎనర్జీ మీద ఉంటుంది. నీ బాడీ అనేది నీ మైండ్ సెట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. నెంబర్ 10, హై వాల్యూ మెన్ కంఫర్ట్ జోన్లో ఉండరు. లో వాల్యూ మెన్ ఈజీ లైఫ్ చూస్ చేసుకుంటారు, రిస్క్స్ అవాయిడ్ చేస్తారు. కానీ హై వాల్యూ మెన్ రిస్క్ని చూస్ చేసుకుంటారు. ప్రతిరోజు పొద్దున్నే లేచి కష్టపడతారు, ఏదో ఒకటి నేర్చుకుంటారు. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, మీరు హై వాల్యూ మెన్ లాగా బతుకుతున్నారా, లేకపోతే లో వాల్యూ హ్యాబిట్స్లో స్టక్ అయ్యారా అని. గుడ్ న్యూస్ ఏంటంటే ఇవన్నీ చాయిసెస్. స్మాల్ స్టెప్స్ తీసుకోండి, కన్సిస్టెంట్గా ఉండండి. ఒకరోజు మీరు హై వాల్యూ మెన్ లాగా కనిపించడం కాదు, నిజంగానే అలానే మారిపోతారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.